Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, తోరా గ్రంథమునందు 34వ పర్ష బెమిద్బర్ అంటే అరణ్యంలో లేదా ఎడారిలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 34వ పర్ష, సెఫర్ బెమిద్బర్ నందు లేదా సంఖ్యాకాండమునందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 3వ అధ్యాయము 14 నుండి 39 వచనముల వరకు. ఈ 5వ అలియాలో ఎలోహిం మోషేకు లేవీ గోత్రం యొక్క జనాభా లెక్కింపు మరియు వారి నిర్దిష్ట విధులను గురించిన సూచనలు ఇస్తాడు. లేవీ గోత్రంలోని ఒక నెల వయస్సు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న పురుషులను లెక్కించమని ఆదేశిస్తాడు. లేవీ గోత్రం 3 ప్రధాన కుటుంబాలుగా విభజించబడింది: గెర్షోన్, కహాత్ మరియు మెరారి. గెర్షోన్ కుటుంబం 7,500 మంది గుడారం యొక్క తెరలు మరియు కప్పులను సంరక్షించే బాధ్యత ఈ కుటుంబం పొందింది మరియు గుడారానికి పశ్చిమ దిశలో ఈ కుటుంబీకులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కహాత్ కుటుంబం 8,600 మంది పరిశుద్ధ గుడారం యొక్క పవిత్ర వస్తువులైన గిన్నె, దీపస్తంభం, బలిపీఠం మరియు ఆవరణ తెరలను సంరక్షించే బాధ్యత పొంది ప్రత్యక్ష గుడారానికి దక్షిణ దిశలో ఈ కుటుంబీకులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మెరారి కుటుంబం 6,200 మంది ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ భాగాలైన పలకలు, స్తంభాలు మరియు మిగిలిన వాటిని సంరక్షించే బాధ్యత పొంది ప్రత్యక్ష గుడారమునకు ఉత్తర దిశలో ఈ కుటుంబీకులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం లేవీయుల సంఖ్య 22,000గా లెక్కించబడింది. ఈ విధంగా లేవీ గోత్రం పరిశుద్ధ గుడారం సేవలో నిర్దిష్ట విధులతో ఎలోహిం ఆరాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.